వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఏపీ సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తన జోలికి వస్తే సహించేది లేదని, వారం రోజుల్లో తన సత్తా ఏంటో చూపిస్తానని ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు. విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఆయన ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు. మీటింగ్లకి నన్ను మీరు వాడుకున్నారు కదా, మీ బాలయోగ్ గారి ద్వారా, డేవిడ్ రాజ్ ద్వారా, యనమల రామకృష్ణుడు గారి ద్వారా మీ గురించి మొత్తం ప్రపంచమంతా పాట పాడని అంత మంచి వాళ్ళు ఇంత భ్రష్టులు ఎందుకు అయ్యారు? ఈ కుర్రాళ్ళ వదిలేండి. జగన్ బ్లడ్ బాయిల్ అయ్యి ఆడు బుద్ధి లేని పనులన్నీ చేశాడు. ఇప్పుడు మీ కొడుకు చేస్తుంది అదే. ఆయనకు బుద్ధి లేని పనులన్నీ చేస్తున్నాడు. ఒక తండ్రిగా మీరు నేను బుద్ధి చెప్పాలి కదా ఈ కుర్రోళ్ళకి. నేను ఒక స్పిరిచువల్ ఫాదర్గా, మీరు ఒక పొలిటికల్ గురువుగా, మోదీ లాంటి వాళ్ళే మీ దగ్గర శిష్యులు. ఇలాంటిది అలాంటి దరిద్రుడిని మీరు పొగుడుతుంటే, దేశాన్ని తాకట్టు పెట్టుకొని మీరు పొగుడుతుంటే, దేశాన్ని పవన్ కళ్యాణ్ అన్నాడు అవకాశవాది. 10 పార్టీలు మారాడు, జాబ్ ఇవ్వలేదు, ఎవడు ఇవ్వలేదు, ఇచ్చినోడు దగ్గరికి వెళ్ళి కాలమే పడ్డాడు. ఆయన్ని సీరియస్గా ఎవడు తీసుకోవట్లేదు ఆయన ఊర్లోనే. మరి మీరు సీనియర్ మోస్ట్ లీడర్ కదా, 45 సంవత్సరాలు. బాధ ఏదా? కష్టం అనిపించదా? నొప్పి ఉండదా? ఆంధ్రులు నా ప్రజలు 6 కోట్ల మంది, ఇక్కడ తెలంగాణలో 4 కోట్ల మంది నాశనం అయిపోతుంటే ఇంత డబ్బుండి తేలేకపోతున్నాను మీరు అడ్డుకుంటున్నారని బాధ ఉండదా? కనీసం నా సొసైటీలు, నా చారిటీలు నన్ను చేసుకొనియండి. లేదా నా ఫైట్ స్టార్ట్ అవుద్ది, మీ అంతం స్టార్ట్ అవుద్ది, పార్టీ భూస్థాపితం అయిపోద్ది. నేను కానీ పాదయాత్ర మొదలుపెట్టానా, నేను కానీ 26 జిల్లాలు తిరగడం మొదలుపెట్టానా, అరెస్టులకు లొంగను కదా. నన్ను రెచ్చగొట్టిన కొలిది రెచ్చిపోతా. నా క్యారెక్టర్ మీకు తెలుసు కదా. మీరు కూడా నన్ను రాజశేఖర రెడ్డి మీద రెచ్చగొట్టారు కదా మీ మాటలతో 2007లో. సో చాలా మీకు ఇప్పటికీ కూడా కొంత దైవత్వం ఉంది, మానవత్వం ఉంది, పెద్ద మనిషి తరహా ఉంది అని నాకు తెలుసు. 52 రోజులు జైలుకి వెళ్తే సరెండర్ అయిపోతారండి? ఇప్పుడు కూడా మీకు మంచి ఫ్యూచర్ ఉంది. నా సలహా వింటే రండి, మీరు ఎక్కడ కలుద్దామంటే అక్కడ కలుద్దాం. లేదా నా జోలికి రాకండి. మీ కుర్రోడికి చెప్పండి, ఆ లోకేష్కి, రేయ్ నువ్వు కోర్టుల్లోకి వెళ్ళి ఆయన జోలికి, ఆయన ప్రాపర్టీల దానికి వెళ్ళకండి. లేదా వన్స్ ఐ స్టార్ట్ ఫైటింగ్, మోదీ లర్న్డ్ ఇన్ ఎ హార్డ్ వే. స్టీల్ ప్లాంట్ అమలైపోయాడు, బెట్టింగ్ యాప్లు బిల్లు పెట్టి పార్లమెంట్లో పాస్ చేయించా, నిమిషాన్ని రక్షించా. 3లో 3 గెలిచాను మోదీతో. ఇప్పుడు ప్రత్యేక హోదా తీసుకొచ్చి తీరుతా. సుప్రీంకోర్టు డైరెక్షన్, హైకోర్టు డైరెక్షన్ తెచ్చి తీరుతా. మీకే లాభం కదా. నేను మీ కొరకు ఫైట్ చేస్తా. నేను ఫ్రంట్ లైన్లో ఉంటా, మీరు బ్యాక్ లైన్లో ఉండండి. కనీసం నన్ను వదిలేయండి, టచ్ చేయకుండా. నా పనులను చేసుకొనియండి, నా చారిటీలను చేసుకొనియండి. వాడు ఎవడో వస్తాడు, మా కరెంట్ పీకేస్తాడు ఫంక్షన్ హాల్లో. వెంటనే తిట్టా మిమ్మల్ని వీడియోలో. మీకు తిట్లు కావాలా, నా జోలికి రండి. శాపాలు కావాలా, నా జోలికి రండి. మొక్కలు అవ్వాలా, నా జోలికి రండి. పైకి పోవాలా, నా జోలికి రండి. సర్వనాశనం అవ్వాలా, నా జోలికి రండి. చరిత్రహీనులు అవ్వాలా, నా జోలికి రండి. నా దీవెనలు, ఆశీర్వాదాలు కావాలా, నా సలహాలు తీసుకోండి. లేదా కనీసం నన్ను వదిలేయండి. మీరు కొట్టుకోండి. మార్చి నుంచి నేనేమనలేదు కదా, మీ రెడ్ బుక్ మీరు అమలు చేసుకుంటున్నారు. జూన్ నుంచి ఫిబ్రవరి వరకు ఒక్కడైనా మీరు అరెస్ట్ చేయగలిగారా? రేయ్ అన్నప్పుడు ఆడు పిచ్చోడే, ఈడు పిచ్చోడి, పిచ్చోళ్ళు 2 కుర్రలు కొట్టుకుని నన్ను వదిలేశారు. టైసన్ హోలీఫీల్డ్ కొట్టుకు చేస్తారు. 7 శాంతి దూతగా ఎప్పుడు నేను కావాలో అప్పుడు వస్తా. కానీ నన్ను కానీ రింగులోకి దించారా, మీ ఇద్దరూ ఉండరు. అలాంటి పంచులు పడతాయని మోదీకి తెలుసు, అక్కడ ట్రంప్కి తెలుసు. చేసి చూపిస్తున్నాను కదా, ఇంకెలా చూపించాలి? ఎప్పుడు మీకు బుద్ధి వస్తుంది? ఈ థర్స్డే డెడ్ లైన్ మీకు తెలుసు. నేను ఏ సబ్జెక్ట్ మాట్లాడుతున్నాను ఇప్పుడు ఆడను.
లోకేష్ చేస్తున్నాడేమో, ఏం చేస్తున్నాడో నేను చెప్పను. ఇప్పుడు థర్స్డే తర్వాత చెప్తా. ఇప్పుడే ఏపీ హైకోర్టుకి వెళ్ళొచ్చా. నేను చెప్తే ఎలాగల ఉండదు. అందరికంటే మీకు మోదీ గారికి ఎక్కువ తెలుసు.